హాయ్ హలో నేను వచ్చేసాను. నేను మీ సిరి మీకోసం ఒక మంచి వీడియో తెచ్చా. అదేంటిది ఎలా ఉంటుంది అని లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయనట్టు చూడండి. మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి మధ్య మధ్యలో. అలా కొన్ని ఫన్నీస్ కూడా ఉన్నాయి. మళ్ళీ వీడియో ఏంటో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టెంపుల్ ఏదో కాదు, ఆ పూరి జగన్నాథుడి యొక్క చిన్న కథ. ఫస్ట్ ఆ పూరి జగన్నాథ్ యొక్క క్లిప్ యాడ్ చేస్తే తర్వాత మేము ఇంటి దగ్గర బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ దేవునికి దండం పెట్టుకొని అనుకోకుండా వెళ్తున్నాం. అది నైట్ 7:30 8 అలా బయలుదేరాము. మేము బయలుదేరే టైంలోనే వర్షం పడిందంట. అది ఏంటో మళ్ళీ దేవుడు మాపై కరుణ కురిపిస్తున్నాడు. చూద్దాం మళ్ళీ ఆ పూరి జగన్నాథుడి యొక్క చిన్న కథ ఏదో నాకు తెలిసినంత మీకు చెప్తా. అది ఒకటి చెప్పాలనుకుంటున్నా. అసలు లైవ్ పెట్టాలని ఫుల్ ఉందండి. అసలు ఎంతనా మన సబ్స్క్రైబర్స్ చూస్తారు లైవ్లో, పూరి జగన్నాథుని దర్శించుకుంటారు. మేము ఉండేది వెస్ట్ బెంగాల్లో. వెస్ట్ బెంగాల్లో ఏదో పూరి జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది. అలా వీడియోస్ చూస్తూ ఓకే లైవ్ ఆప్షన్ ఎనేబుల్ చేద్దాం అనుకున్నా. బట్ నో సబ్స్క్రైబర్స్. 50 సబ్స్క్రైబర్స్ అని ఉంటే లైవ్ ఎనేబుల్ అవుతుంది. మనకంత అదృష్టం ఇంకా రాలేదేమో. మళ్ళీ త్వరగా 50 సబ్స్క్రైబర్స్ చేసేసేయండి. ఇక్కడ దుర్గా పూజ స్టార్ట్ అయిపోద్ది నెక్స్ట్. అప్పుడన్నా లైవ్లో దుర్గామాతని చూసుకుందరు. ఓకేనా? నా కోసం కాకపోయినా మన లైవ్ ఆప్షన్స్ కోసమైనా 50 సబ్స్క్రైబర్స్ జల్దీ చేసేసేయండి. మళ్ళీ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ వరల్డ్ ఫేమస్ అయిన పూరి జగన్నాథుడి యొక్క చిన్న కథ. అలాగే లైవ్లో చూసేంత అదృష్టం మనకి ఇంకా రాలేదని చెప్పా కదా. అలాగే తొందరగా 50 సబ్స్క్రైబర్స్ చేసేసేయండి. లైవ్ పెట్టేస్తాను. ఇప్పుడైతే చిన్నగా కథ చూసేద్దాం. అని ఒక సందర్భంలో జగన్నాథుడికి జ్వరం వస్తుందంట. జ్వరం వచ్చి ఒక 15 days అలా చీకటిగా ఉంటుందంట రూమ్లోనే. దేవుడికి జ్వరం రావడం ఏంటి, ఇలా దేవతామూర్తులు కనిపించడం లేదేంటి అని బయట నుండి ప్రజలు చూస్తూ ఉంటారు. వారు నిద్ర లేస్తారు, తింటారు, విశ్రాంతి తీసుకుంటారు, పడుకుంటారు. ఇలా చాలానే కాదు, కొన్ని సంవత్సరాల్లో కొత్త శరీరాన్ని కూడా పొందుతాడంట. జగన్నాథుడికి జబ్బు చేసిందని భక్తులు చెప్పినప్పుడు అది బలహీనత కాదు, ఏదో బలము అన్నట్టు జగన్నాథుడు మానవ జీవితంలోకి అన్వయిస్తాడని అదొక కథ. పూరిలో జ్యేష్ఠ పౌర్ణమి నాడు స్నానయాత్ర జరుగుతుందంట. ఇలా ఏదో చిన్నగా నాకు తెలిసిన ఒక 4 పాయింట్లు చెప్పాను అంతే. ఇంకా కొన్ని పాయింట్స్ మధ్యలో యాడ్ చూస్తూ ఉండండి. చూసేసేయండి మరి పూరి జగన్నాథుని యొక్క. మేము ఒరిస్సాలో లేము, ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో ఉన్నామని చెప్పాం కదా. వెస్ట్ బెంగాల్లో ఏదో అలా రథయాత్ర జరుగుతుంది, చూద్దామని అలా నైట్ వెళ్ళాము. ఆ స్వామివారివి కొన్ని పాయింట్స్ చెప్పా కదా, ఏదో నాకు తెలిసినవి నేను చెప్పా. తప్పుగా చెప్పింటే క్షమించేసేయండి. ఓకేనా? చూడండి అసలు జనాలు మామూలుగా లేరు. ఎంతమంది ఉన్నారంటే అసలు ఒక సైడ్ ఏమో వర్షం పడుతుంది, ఇంకో సైడ్ ఏమో జనాలు ఎక్కువైపోయినారు. అసలు మా ఆర్మీ లైఫ్ పుణ్యమా, మా ఆయన పుణ్యమా అని ఇలా వచ్చాము. ప్రతిదీ విజిట్ చేస్తున్నాము. బాగుంది. ఇక్కడ మా బాబు అడుగుతున్నాడు ఎందుకు ఇంతమంది ఉన్నారో, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇంత బాగా లైటింగ్స్. అసలు లైవ్లో చూస్తే వేరు. అసలు చూద్దాం మళ్ళీ తొందరగా లైవ్ ఎనేబుల్ అవ్వాలంటే 50 అవ్వాలి మళ్ళీ సబ్స్క్రైబర్స్. జస్ట్ 14 ఉంటే కాదు కదా. ఓకేనా? చూసేసేయండి మరి స్వామివారి రథాన్ని. చూసిన వాళ్ళు దర్శించుకోండి రథాన్ని. లైవ్లో దర్శించుకోలేని వాళ్ళు ఇలా మొబైల్లో దర్శించుకోండి. ఓకేనా? ఏదో స్టిల్గా ఫొటోస్ దిగాము దర్శనం చేసుకొని. అలా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అలా లోపలికి వెళ్తున్నాము. లోపల చాలానే జరుగుతున్నాయి ఫెస్ట్. అంటే ట్రెడిషనల్గా సాంగ్స్, డ్యాన్సెస్, కిడ్స్కి సపరేటు చాలా బాగుంది. లోపల భజన కూడా జరుగుతుంది. ఎంత బాగా డెకరేట్ చేశారో కదా. వాళ్ళ డెకరేట్ చేశారు. మినిమం 1 month నుంచి డెకరేట్ చేసింటారు. కానీ నాకు తెలియదు. జస్ట్ రేపు రథయాత్ర అన్నప్పుడు, ఈరోజు రథయాత్ర అంటే ఈరోజు నైట్ తెలిసింది. ఇంకా ఈరోజు ఎందుకులే అన్నట్టు నెక్స్ట్ డే వెళ్ళాం మేము. నెక్స్ట్ డే వచ్చి వీడియోస్ తీసుకొని అన్నీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు ఆల్మోస్ట్ 1 అయింది. నాకు నైట్ 1:30 అయ్యింది. తిని అలా మొత్తం నా వర్క్ కంప్లీట్ చేసేలోపు 10 అయింది. 10 తర్వాత 10:30కి అలా కూర్చున్న ఈ వీడియో ఎడిటింగ్కి. జస్ట్ 10 minutes వీడియోకి నేను 10:30 నుంచి 1 వరకు ఎడిట్ చేశాను. ఏదో అలా చిన్న క్లిప్స్ ఎడిట్ చేసి
వాయిస్ ఓవర్ కొత్తగా కదా కొంచెం కష్టంగా ఉంది. అలానే అలా అలా ఆపి 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 ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు అసలు. అబ్బాబ్బాబ్బా, మేము వెళ్ళింది ఇంకా నైట్ 8-8:30కి. ఇంకా ఆల్మోస్ట్ వస్తూనే ఉన్నారు. ఎందుకంటే నెక్స్ట్ డే సాటర్డే కదా, ఇంకా పెద్దగా ఏం వర్క్స్ ఉండవు అందరికి, ఇక్కడ ఫ్రీగానే ఉంటారు అన్నట్టు అనుకుంటున్నాను నేను. మళ్ళీ చూడాలా. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగా భజన చేస్తున్నారు అందరూ. ఏ రిలీజియన్ అనే డిఫరెన్స్ లేనట్టు ఎంత బాగా అందరూ, ప్రతి గర్ల్స్ బాయ్స్ అందరూ స్వామివారి ముందు భజన పాడుకుంటూ డ్యాన్స్ వేస్తున్నారు. నాకు వేయాలనిపించింది కానీ ఏదో కొత్తగా అనిపించింది. స్వామివారిని అలా దర్శించుకొని వీడియో తీసుకొని జస్ట్ అంతమందిలో లోపలికి వెళ్ళి మళ్ళీ వీడియో తీసుకున్నాం మీకోసం. నేను చూస్తారు అన్నట్టు చూసి వెళ్ళిపోతే సరిపోదు. ఒక చిన్న లైక్ ఇచ్చి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తే అన్నీ వచ్చేస్తాయి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూసేసేయండి. ఓకేనా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తున్నాయి. బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కష్టంగా ఉంది కదా, అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇలా చూపిస్తున్నా అంటే చెప్పులు వేసుకొని దేవుడిని మొక్కుతారా అన్నట్టు అనుకుంటారేమో అన్నట్టు నేను ఆ క్లిప్ని యాడ్ చేస్తా. ఇక్కడ చూడండి జగన్నాథుడు ఎంత ముద్దుగా ఉన్నాడో కదా. జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఎల్ఈడి అనమాట ఇది బయట. ఇక్కడ బయటకు వచ్చాము. బయట రథాన్ని చూసేసేయండి. మళ్ళీ ఎన్ని రథాలు, 3-4 ఎక్కువనే ఉన్నాయి రథాలు. ఇక్కడ మొత్తం వ్యూ తీసా నేను. అది వర్షం పడుతుంది కాబట్టి కొంచెం పైన అవి ఏంటో చిన్న తిరుగుతున్నాయి. అవి ఏంటివో ఎక్స్పెక్ట్ చేయండి, తర్వాత వీడియోస్లో నేను చెప్తా అవి ఏంటివి అనేది. కానీ ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. లైటింగ్, చైర్స్, వామ్మో అసలు ఈ ఆర్మీ మా ఆయన, ఈ డిఫెన్స్ పుణ్యమా మా ఆయన పుణ్యమా అన్నట్టు ప్రతిదీ విజిట్ చేస్తున్నాం. ఫస్ట్ అండమాన్, జార్ఖండ్, ఇప్పుడు బెంగాలీ. ఇంకా ముందు ఇంకా మంచిగా చేయాలి, ఇలాగే మంచిగా ఉండాలని ఆశీర్వదించండి ప్రతి ఒక్కరు. బాగున్నాయి కదా. లేడీస్ కార్నర్ వెళ్ళి చూడలేదు, ఎక్కువ ఉన్నారని జస్ట్ అలా వీడియో తీసుకున్నా. బాగున్నాయి, ఏదో కొత్తగా అనిపించినాయి అన్ని జ్యువెలరీస్. అందరు ఎక్కువ ఉన్నారు, మనం ఎందుకులే అన్నట్టు. ఇక్కడ చూడండి నా పాటికి నేను అలసిపోయి కూర్చుంటే నాకు తెలియనట్టు మా ఆయన నన్ను వీడియో ఎలా తీసాడో. అది నచ్చిన వాళ్ళ ఒక లైక్ తీసుకోండి. ఓకేనా. బాగుంది. పిల్లలు జంపింగ్ ఎగురుతున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ అలసిపోయి దర్శనం చేసుకొని అలసిపోయి కూర్చున్నా. ఇంకా ప్రసాదం పెడితే తిందాము అన్నట్టు ఉన్నాము. ప్రసాదం కోసం అయితే చాలా మంది ఉన్నారు. అంత దూరం ఎందుకులే అన్నట్టు అలా కూర్చున్నాం కాసేపు. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాము, సాంగ్స్ ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడ ఒక 1/2 అవర్ ఉంటాం మేము. పిల్లలు చూస్తాము అంటే ఆల్మోస్ట్ పిల్లలకి అందరికీ డ్యాన్స్, సాంగ్స్ అంటే ఇష్టంగానే ఉంటుంది. ఇంకా వాళ్ళ కోసం ఇలా చిన్నగా వాళ్ళు ఏదో బెంగాల్లో వాడుతున్నారు సాంగ్స్, ఏదో అర్థం కాక అలానే వింటున్నాము. డ్యాన్స్ తర్వాత నెక్స్ట్ సాంగ్స్ తర్వాత డ్యాన్స్ ఉంటుందేమో, ఇంకా అంతవరకు ఎందుకు అని జస్ట్ సాంగ్స్ ఒక 2 సాంగ్స్ విని ఆ వాయిస్ పెడదాం అనుకున్నా. మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తుందేమో అన్నట్టు జస్ట్ మ్యూట్ పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. మీరు కావాలని నేను లేదు సాంగ్ పాడానంటే అలాంటి టాలెంట్ కూడా మన దగ్గర ఉంది. ఏదో చిన్నగా ఎక్కువ కాదు కానీ జస్ట్ అలా వచ్చేస్తాయి. మళ్ళీ అంత బాగా పాడను కానీ నా వాయిస్తో నేను పర్లేదో రకంగా పాడగలను. ఒకసారి సాంగ్ వీడియో పెట్టండి అంటే పెడతా. ఓకేనా. ఇక్కడ చూడండి ప్రసాదం కోసం ఎంతమంది క్యూ ఉన్నారంటే అసలు మినిమం ఒక 1/2 అవర్ పట్టింటుంది క్యూలోనే నిల్చొని స్వామివారి ప్రసాదం తినడానికి. ఆల్మోస్ట్ అలానే 4 నిలబడి మాకు నచ్చినట్టు తిని ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం అన్నట్టు అనుకుంటుంటే మా పాప ఏం కొనియమంటే అప్పుడు మళ్ళీ మా ఆయన ఏం తింటావు అని అడిగారు. మరి మా బాబుని మెచ్చుకోవచ్చండి, చాలా సైలెంట్గా డీసెంట్గా ఎంత బాగున్నాడో. మా పాప తల తినింది ఈసారి ఎందుకో. మళ్ళీ వీడియో ఫస్ట్లో చూసింటే తెలుస్తుంది. బైక్ దగ్గర కూర్చొని ఏడుస్తుంది. తను ఎందుకు ఏడుస్తుంది అంటే వర్షం పడితే నేను రాను అనింది. మాకేం తెలుసు వర్షం పడేది ఎక్స్పెక్ట్ చేస్తామా. మేము వెళ్ళిపోయాక వర్షం వచ్చింది. ఇక్కడ పాపకి బాబుకి ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. వాళ్ళిద్దరు ఐస్ క్రీమ్ తింటే మేము అలా జస్ట్ వీడియోస్ తీసుకుంటున్నా. మళ్ళీ వీడియో నచ్చితే మధ్యలో లైక్ వేసుకోండి. ఓకేనా. వర్షం చూడండి ఎట్లా పడుతుంది. అయినా వర్షానికి ఆ గొడుగులు వేసుకొని మళ్ళీ ఆ స్వామివారి దర్శనానికి వస్తున్నారు. మరి కింద చూడండి ఎంత అంటే ఎక్కువ వర్షం పెద్దగా ఏం పర్లేదు కానీ మళ్ళీ ఎందుకు అంత గలీజ్గా ఉందో. కింద ఒకటే మళ్ళీ వ్యూస్ మాత్రం బాగున్నాయి, లోపల అంత బాగుంది. ఇక్కడ మా పాప ఐస్ క్రీమ్ తింటుంటే చిన్న వీడియో తీసుకుంటున్నా. మీకు నచ్చితే
ఒక లైక్ వేసుకోండి మళ్ళీ, ఓకేనా. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నోరు నస్తుంది, ఎక్కువ ఇచ్చి గ్యాప్స్ తీసుకుంటున్నా అయినా కూడా ఎక్కువ నొప్పేస్తుంది. వీడియో లెంత్ ఉందని ఆవేశపడకండి, మంచిగా ఉంది. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. తప్పకుండా 50 సబ్స్క్రైబర్స్ చేసేసేయండి. లైవ్ ఎనేబుల్ అయితే మీకు లైవ్లో ప్రతిదీ చూపిస్తా. నచ్చిందా? జై జగన్నాథ్.